పూరి అయితేనేమో దానికి బేషనో ఇంకేదో కర్రీ ఏదైనా చేసుకుంటాం, ఆలు కుర్మా లాంటివి. సో ఇవైతే కారం పూరీలు చూస్తున్నారు కదండి. మా సైడ్ అయితే పాపడాలు కారం పూరీలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి అయితే కొంచెం కారంగా ఉండాలి, అంటే మామూలుగా టైం పాస్కు నవ్వడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక పూరీలు అయితే దానికి కర్రీ ఉండాలి, ఆలు కుర్మా ఉండాలి కదా. దీంట్లో అయితే మనం డైరెక్ట్గా తినేయచ్చు, కారంగా స్పైసీగా ఉంటుందన్నమాట, క్రిస్పీగా. సో దీనికి కావాల్సిన నేనైతే ఒక్క గ్లాస్తోని 3 పిండిలు, అవి ఏమేమి పిండిలు అంటే శనగపిండి, మైదా పిండి, గోధుమ పిండి, ఇవి ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని మంచిగా కలిపేసుకున్నాను. దీంట్లోకి ఏమేమి కావాలంటే ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ జీలకర్ర, ఎక్కువ ఏం లేదండి, జీలకర్ర అండ్ మెంతులు. వీటికి మించి నేను ఎక్కువ వేసుకోను. వేరే వాళ్ళైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటారు. నేను అవన్నీ ఏం వేసుకోలేదు. జస్ట్ జీలకర్ర, నువ్వులు, మనకు కావాల్సినంత సరిపడినంత కారం పొడి, సాల్ట్, ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి వేసేసుకొని మనము ఇవి ఏమంటారు, ఈ పిండిలో మొత్తం మంచిగా కలుపుకోవాలి. లేకపోతే ఇంకా ఎక్కడికక్కడే ఉండిపోతుంది కదా, బాగుండదు. మంచి స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నచ్చితే వీలైతే షేర్ చేయండి. అట్లా ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎవరికి కారం అంటే మీ సైడ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా చూసారా లేదా కూడా. ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసుకుంటున్నాను. డైరెక్ట్గా పిండిలో వేస్తే అది బాగా స్ప్రెడ్ అవ్వదు కదా, సో అందుకని వాటర్లో వేసుకుంటున్నాను నేను. ఈ వాటర్లో మంచిగా కలిపేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ పిండిని తడుపుతూ ఉండాలి. వాటర్ ఎక్కువైనా కూడా కష్టమే అండి, అందుకే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనకు ఎంత కావాలో అంతే మాత్రం పోసుకుంటూ వాటర్ని కలుపుతూ ఉండాలి. గట్టిగా అయితే పర్లేదు, కానీ మరీ ఎక్కువ లూజ్ అయిపోయినాక మళ్ళీ ఇంకా పిండి వేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం చూసుకుంటూ తడుపుకోవాలి. ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా స్మూత్గా అవుతాయి అన్నమాట. ఏదైనా సరే, చపాతీ అయినా పూరి అయినా మనం మురుకులు పోసేటప్పుడు కానీ ప్రతి పిండిని కూడా అలాగే మంచి తడుపుతూ పిసుకుతూ ఉండాలన్నమాట. స్మూత్గా అవుతాయి అన్నమాట, కాటుక టైప్ అట్లా. దీన్ని అయితే నేను మంచిగా పిసికి పెట్టేసుకున్నాను. తడిపి పిండిని ఒక 10 or 15 minutes అట్లా పక్కా పెట్టేసేసుకోవాలి. మూత పెట్టి గాలి పోకుండా, మళ్ళీ డ్రై అయిపోతుంది. పెట్టేసుకొని నేను ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా ముద్దలాగా చేసేసుకుంటున్నాను. మీకు పాపడము, మీ సైడ్ ఏమంటారో ఈ పాపడం కానీ కారం పూరి కానీ మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఆ ముద్ద చేసేసుకొని ఇక ఈ విధంగా పిండిలో అద్దుకుంటూ చేస్తూ ఉండాలి. ఇంతేనండి. ఇట్లా చేసుకుంటూ వేడెక్కిన ఆయిల్లో వేసేసి మంచిగా కాల్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మంచిగా కాల్చేసేయాలి. మాడిపోకుండా చూసుకుంటూ మనము అన్నీ చూస్తూ తీయాలి అండి. ఎక్కువ మాడితే కూడా మళ్ళీ టేస్ట్ ఉండదు, దాని టేస్టే మారిపోతుంది అనమాట. అట్లా మాడకుండా దూరగా అట్లా వేస్తూ తీస్తూ ఉండాలి అండి. మంట కూడా మనము ఒక్కోసారి పెద్దగా చిన్నగా చేస్తూ ఉండాలి. పెద్దగా ఒకటే రన్నింగ్లో ఉందనుకోండి మాడే అవకాశం ఉంటుంది, అది వెంటనే వేస్తూ తీస్తూ ఉండాల్సి వస్తుంటుంది. సో ఇట్లా ఒక్కొక్కటి మనం చేసినవన్నీ ఇలాగే వేసుకుంటూ ఉండాలి అన్నమాట. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో కూడా బాగుంటుంది. నేనైతే మేము తెలంగాణ వాళ్ళం ఇలాగే చేస్తాము. చాయ్లో అయితే బాగుంటుంది. మురుకులు, ఈ కారము, పాపడాలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. చాయ్లో వేసుకుంటే నాకు చాలా ఇష్టం. స్పైసీగా చాయ్లో వేసుకొని తింటే అదో రకమైన టేస్ట్ అనమాట నాది. బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకరికి చెప్తే నవ్వుకున్నారు కానీ నిజంగా బాగా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇదే సింపుల్ అండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.